అబ్బాయిని ఒకసారి చూడమ్మా. నీకు ఈడు జోడు కూడా చక్కగా సరిపోయాడు. అమ్మా, అబ్బాయికి అమ్మాయి నచ్చేసినట్టుంది. అబ్బాయి మొహం చూస్తే అర్థమైపోతుంది. మరి అమ్మాయి విషయంలో కూడా ఒక క్లారిటీ వస్తే తదుపరి విషయాలు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అమ్మా సౌమ్య, అబ్బాయిని చూసావు కదా, ఏంటమ్మా నీ నిర్ణయం? సౌమ్య, అబ్బాయి ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేశాడు. అలాగే కుటుంబం కూడా వెల్ సెటిల్డ్. ఆలోచించి నీ అభిప్రాయం చెప్పమ్మా. ఏంటి సౌమ్య, నిర్ణయం చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? పర్వాలేదు, నా చెవిలో చెప్పు. హా? అవునా? సౌమ్య కూడా అబ్బాయి నచ్చేసాడంట. హ? కానీ నేను అబ్బాయితో ఒకసారి మాట్లాడాలి. అలాగేనమ్మా, వెళ్ళి మాట్లాడు. ఉమ్. మీ గురించి పేరయ్య గారు కొంత చెప్పారు, అలాగే మీ మేడం గారు మిగతా అన్నీ చెప్పారు. అవన్నీ పక్కన పెడితే మీరు మాత్రం నాకు చాలా బాగా నచ్చారండి. మీరు నా విషయంలో ఓకే అన్నారనుకోండి, ఐఎమ్ సో లక్కీ అండి. మీరు నా గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో నిర్మోహమాటంగా అడగండి. నేను మీ స్ట్రెంగ్త్ తెలుసుకోవాలనుకుంటున్నాను. స్ట్రెంగ్త్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ బాగా మాట్లాడతాను. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా తెలుసు.